హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే చాలా మంది కూడా హెయిర్ రిలేటెడ్ ఇష్యూ గురించి అడుగుతూ ఉన్నారు. హెయిర్ ప్రాబ్లం అంటారు, హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అంటారు, గ్రే హెయిర్ ఉందని, ఇలా చాలా రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. సో అందుకని ఈరోజు నేను సార్ని తీసుకొని వచ్చేసాను. సార్తో పాటు ఓ చక్కటి హోమ్ రెమెడీని కూడా మీకోసం తీసుకొని వచ్చేసాము. సో ఈరోజు సార్ ఆ రెమెడీ ఎలా చేయాలి, వాటికి ఏమేమి కావాలి అనేది మీకు చేసి చూపించేస్తారు. ప్లీజ్ సార్. ఓకేమా. సో హెయిర్ ఆయిల్ చెప్పుకుందామమ్మా. హెయిర్ ఆయిల్ అనేసరికి అందరూ నన్ను గమనిస్తుంటారమ్మా. సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో సార్ వాడుకోవచ్చు కదా, సార్కి హెయిర్స్ లేవు, మరి హెయిర్స్ కూడా వైట్గానే అయిపోయాయి, మరి సార్ వాడుకుంటే సార్ ఇట్లా ఎందుకుంటాడు, మరి మాకు చెప్తున్నాడు కదా అని చెప్పేసి అనుకుంటారమ్మా. సో నాకు మొదటి నుంచి కూడా ఈ హెయిర్స్ మీద కాంక్ష లేదమ్మా, ఆశ లేదు, దాని మీద ఆసక్తి లేదు, ఆ సౌందర్యపరమైనటువంటి ఆ యొక్క ఇచ్చ కూడా లేదమ్మా. కాబట్టి ఎంతోమందికి చెప్పి సత్ఫలితాలు పొందిన తర్వాతనే మీరు అడిగారు కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. మంచి వీడియో. మరి ఈ రోజుల్లో హెయిర్ ఆయిల్ మార్కెట్లో కొనుక్కునేది కూడా చాలా వందలతో ఖరీదైనటువంటి హెయిర్ ఆయిల్స్ ఉన్నాయమ్మా. ఆ హెయిర్ ఆయిల్స్ కూడా చాలా వరకు దాదాపు 90% హెయిర్ ఆయిల్స్ కొన్ని కెమికల్స్ కూడా కలుపుతున్నారమ్మా. అలా కాకుండా న్యాచురల్గా మనకై మనం తయారు చేసుకున్నటువంటి హెయిర్ ఆయిల్ అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి హెయిర్ ఆయిల్స్ వల్ల వెంట్రుకల గ్రోత్ బాగుంటుంది. చిన్న వయసులోనే మరి వెంట్రుకలు తెల్లబడకుండా ఉంటాయి, గోధుమ రంగులోకి మారకుండా ఉంటాయి, అదేవిధంగా చుండ్రు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఆయిల్ వాడుకోవడం వల్ల కేశాలు నిగనిగలాడుతూ సౌందర్యవంతంగా, కోమలంగా, మృదువుగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంటుంది. వెంట్రుకలు చిట్లకుండా ఉంటాయి, వెంట్రుకలు విరగకుండా ఉంటాయి, అదేవిధంగా వెంట్రుకలు ఉన్నటువంటి తేమ శాతం తగ్గకుండా ఉంటుంది. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి హెయిర్ ఆయిల్ వల్ల కలుగుతాయమ్మా. కాబట్టి నా వరకు చెప్పాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. సో మా కుటుంబంలో ఫ్యామిలీ హిస్టరీ, బాల్డ్ హెడ్ ఉన్నటువంటి ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంది కాబట్టి సో ఆ యొక్క అనువంశికంగా జీన్ ఎఫెక్ట్ వల్ల ఇట్లా వచ్చింది. సో కనీసం ఒక 10 సంవత్సరాల ముందు దీనికి సంబంధించింది అయితే కొంత ప్రివెంట్ చేసుకోగలిగి ఉండేవాడేమో. మరి ఇప్పుడు తెలిసేసరికి పుణ్యకాలం గడిచిపోయిందమ్మా. సో కాబట్టి నాకు ఇంచుమించు 50 సంవత్సరాలు 55 సంవత్సరాల తర్వాత కొద్దిగా మొదలైపోయి మరి బాల్డ్ హెడ్ తర్వాత వైట్ హెయిర్ రావడం జరిగింది. నేను మొదటి నుంచి అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. మంచి మెడిసిన్ చెప్తానమ్మా. మరి ఈ మెడిసిన్కి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మెడిసిన్ సంబంధించి మరి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు, చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. కాబట్టి మరి అలాంటి వాళ్ళు ఎవరైనా సందేహాలు ఉన్నప్పుడు మరి గూగుల్లో మనకు సెర్చ్ ఇంజిన్ ఉంది కదమ్మా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలను గురించి ఆ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మనం చూసినా దాని యొక్క ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుస్తుంది అన్నమాట. కాబట్టి నెగిటివ్ కామెంట్స్ రాయడం వల్ల మంచి వీడియోస్ పోతారన్నటువంటి ఆతృతతో, ఆవేదనతో, ఆ యొక్క బాధతో ఈ విధంగా చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి కావాల్సినటువంటి వాడుకోండి. సో ఇలాంటి రెమెడీస్ తయారు చేసుకొని దాని మీద అభిప్రాయం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. అంతేగాని ఇతరులు మంచి మార్గంలో ప్రయాణించే వారిని మనం అడ్డుపడడం మంచిది కదమ్మా. ప్రయత్నం చేయడం తప్పులేదు. నేను చెప్పాను కదమ్మా, మార్కెట్లో అంత ఖరీదైనటువంటి ఆయిల్స్ కొని వాడేదాని బదులు మనం సొంతం తయారు చేసుకుని లబ్ధి పొందవచ్చు అని మనకు తెలిసినటువంటివి. సో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడమ్మా. మందారం పూలమ్మా. సో మందారం పూలు, ఇలాంటి మందారం పూలు తెచ్చుకొని బాగా 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఎన్ని రోజులైనా పర్లేమా, 5 రోజులు కానీ బాగా ఎండబెట్టేసేసి మందారం పూలను పౌడర్ తయారు చేసుకోవాలి. ఎండబెట్టేసి మిక్సీలో వేసి కానీ లేకపోతే రోట్లో వేసి కానీ బాగా పౌడర్ తయారు చేసుకోవాలమ్మా. ఒక 100 గ్రామ్స్ మందారం పూల పొడి తీసుకోవాలి. ఈ 100 గ్రాముల మందారం పూల పొడిలో ఉసిరిక పొడి అమ్మా. సో ఉసిరిక పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి, ఉసిరిక పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఆమ్లా పౌడర్ ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మూడవ పదార్థంగా బావంచాలమ్మా. బావంచాలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా. ఇవి చాలా సువాసన భరితంగా ఉంటాయి. బావంచాలను కూడా తెచ్చుకొని శుభ్రం చేసేసి మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసుకొని ఆ బావంచాల పొడి మాత్రం 25 గ్రామ్సే తీసుకోవాలి అమ్మా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 100 గ్రాములు ఈ యొక్క మందారం పూల పొడి, ఎర్ర మందారం పూలు ఏమా, 100 గ్రాములు ఎర్ర మందారం పూల పొడి, 50 గ్రాముల ఉసిరిక పొడి, 25 గ్రాముల బావంచాల పొడి. ఈ యొక్క 3 పదార్థాలు పౌడర్ తయారు చేసుకొని అన్ని బాగా కలిపేసేసి ఒక 1/2 లీటర్ నీళ్ళమ్మా. మనం కొద్దిగా తయారు చేసి చూపించదు, కొద్ది ఇక్కడ చూపించడం జరుగుతుందమ్మా. ఒక 1/2 లీటర్ నీళ్ళలో ఈ యొక్క పౌడర్ని వేసేయాలి. అంటే ఒక్కసారి ఆయిల్ తయారు చేసుకునేట్టు కావాల్సిన పౌడర్ ఇది. సో అందులో వేసేసి కొద్దిసేపు నానబెట్టేసేయాలన్నమాట. నానబెట్టడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఈ 3 పదార్థాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా నీళ్ళలోకి వచ్చేస్తాయమ్మా. ఆ విధంగా ఒక అరగంట కానీ గంట సేపు నానబెట్టిన తర్వాత బాగా కలిపేసేసి ఈ యొక్క 3 ఔషధాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీటిని ఒక 1/2 లీటరు స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె కలిపేసేయాలి.
నువ్వుల నూనె అమ్మా. మంచి నువ్వుల నూనె కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో ఇలాంటి మంచి నువ్వుల నూనెలో ఒక లీటర్ నువ్వుల నూనె, ఈ పదార్థం మనం నీళ్లు 1/2 లీటర్ తీసుకున్నాం కదమ్మా, 1/2 లీటర్ నీళ్ళలో మిగతా పదార్థాలు కలిపాము. ఈ యొక్క నీళ్లు కలిసినటువంటి ఈ యొక్క పదార్థాన్ని 1 లీటరు నువ్వుల నూనెలో కలపాలి. ఈ విధంగా లీటర్ నువ్వుల నూనెలో కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీదమ్మా. మరీ నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఔషధం త్వరగా తయారు కావాలనే ఉద్దేశంతో మరీ మంట ఎక్కువగా పెట్టేయడం వల్ల ఔషధ గుణాలు తగ్గిపోతాయమ్మా. కాబట్టి సిమ్లో పెట్టుకోవాలమ్మా. సో కొద్దిగా ఓపికగా పట్టుదలగా మరి సాధించాలనే తపనతో కొంచెం ఓపికగా నిదానంగా తయారు చేసుకోగలిగితే బ్రహ్మాండమైన ఆయిల్ తయారైపోతుంది. సో ఆ విధంగా సిమ్లో పెట్టేసేసి ఉడికించడం వల్ల కొద్దిసేపటికంతా ఇందులో ఔషధ గుణాలన్నీ కూడా నువ్వుల నూనెలోకి సంక్రమిస్తాయి అన్నమాట. మనకు ఎలా తెలుస్తుందంటే, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఔషధం తయారైన తర్వాత శబ్దం రావడం అయిపోతుందమ్మా. మొట్టమొదటి శబ్దం వస్తుంటుంది, చిటపట అని చెప్పేసి. తర్వాత శబ్దం రావడం అయిపోతుంది, తర్వాత నురుగు రావడం కూడా మొదలవుతుంది. ఎప్పుడైతే శబ్దం రావడం అయిపోయి నురుగు రావడం మొదలైందో అప్పుడు మనకు ఆయిల్ తయారైనట్టు గుర్తమ్మా. ఈజీగా ఇదమ్మా తయారు చేసుకుని మీకే అర్థమవుతుంది, అంత ఈజీ అనమాట. ఆ విధంగా నురుగు వచ్చిన తర్వాత పాత్రను దించేసేసి చల్లారిన తర్వాత వడగట్టి పెట్టుకోవాలమ్మా. ఆ విధంగా తయారు చేసినటువంటి ఈ తైలం కూడా ఎలా ఉంటుందో కూడా మనం చూపిద్దాం. ఈ విధంగా తయారు చేసినటువంటి ఆయిల్ ఇట్లా ఉంటుందమ్మా. సో ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని మరి కొంతమంది రోజు హెయిర్ ఆయిల్గా వాడుకునేటువంటి వాళ్ళైతే రోజు హెయిర్ ఆయిల్గా వాడుకోవచ్చు. కొంతమంది వారంలో 1-2 సార్లు వాడుకుంటుంటారు, అలాంటి వాళ్ళైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కొంతమంది చాలా అరుదుగా, అంటే ఏదో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఈ తలకు అప్లై చేసేసి మరి 1-2 గంటలు ఉండేసేసి తలస్నానం చేయడం కానీ, లేకపోతే రాత్రి అప్లై చేసేసి ఉదయం పూట తలస్నానం చేయడం కానీ, ఇట్లా వివిధ రకాలుగా ఒక్కొక్కరు ఒక పద్ధతి పాటిస్తుంటారమ్మా. ఎవరికైనా ఈ హెయిర్ ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అద్భుతంగా పనిచేసేటువంటి హెయిర్ ఆయిల్స్లో మనం అగ్రస్థానం ఈ హెయిర్ ఆయిల్ కూడా ఇవ్వచ్చు అంటే అతిశక్తి కాదమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. చూడండి ఎంత బాగా తయారైపోయిందో ఔషధం కూడా. సో ఇది డైలీ రాసుకోవచ్చు సార్? చెప్పాను కదమ్మా, రోజు వాడుకునే వాళ్ళైతే హెయిర్ ఆయిల్ మనం సొంతం తయారు చేసుకుంటే ఈ హెయిర్ ఆయిల్ వాడుకోవచ్చు. లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ పద్ధతిలో కావాలంటే అట్లా వాడుకోవచ్చుమా. ఓకే. సో అంటే వాటర్ వేసాం కాబట్టి ఇలా మనకి థిక్గా అనిపిస్తుంది కదా. సో చూసారు కదా, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసినటువంటి హెయిర్ ఆయిల్. సో కొన్ని కారణాల వల్ల మీకు డైలీ అంటే ఇక్కడ రొటేషన్ చేసి చూపించలేకపోతున్నాం. బట్ ఓవరాల్గా అంటే మేము సార్ ఇంటికాడ చేసి తీసుకొచ్చిన ఆయిల్ అయితే ఇది. సో మీకు కనుక హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ హెయిర్ ఆయిల్ చాలా చక్కగా పనిచేస్తుందంట. సో ప్లీజ్ మీరు ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే మీకు వర్కౌట్ అనిపిస్తే మీరు ట్రై చేసి దాని తర్వాత మీ కామెంట్ అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ఇప్పటికే చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, ఈ రిలేటెడ్ ఇష్యూ ఉంది, దీని గురించి మాకు ఒకసారి సార్ని అడిగి డిస్కస్ చేసి చెప్పండి అని. సో డెఫినెట్గా మీరు అడిగిన అన్ని కామెంట్స్కి రిలేటెడ్ ఆన్సర్స్ కూడా మేము ఇస్తాము. దెన్ సార్ వీళ్ళ కోసం కొన్ని కామెంట్స్ కూడా నేను తీసుకొచ్చాను. సో దాని రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనం చేద్దాము. సో తప్పకుండా మర్చిపోకుండా మీ కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి. సో ఇంక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తే అప్పటి వరకు చూస్తుండే అవర్ ఛానల్.